తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మెసేజెస్ అయితే ఉదయం నుంచి వెళ్ళి ఈ రోజు నుంచి వెళ్ళి రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే 1 నుంచి 5 ఎకరాల గల రైతు సోదరులు ఎవరైతే పొలం సాగు చేస్తున్న ప్రతి ఒక్క రైతుకి పథకం సంబంధించి అయితే రైతుల ఖాతాలో ఈరోజు ఉదయం 10 గంటల నుంచి అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. మనకి ఇప్పటికే మాట్లాడడం అయితే జరిగింది. తెలంగాణ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే అబౌట్ రైతు భరోసా త్వరలోనే రైతు భరోసా మొదటి విడత నిధులు జమ చేస్తామని అయితే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లో రైతుల కోసం రూపాయలు 72 కోట్ల నిధులను అయితే వేచించామని అయితే అన్నారు. ఆ రాష్ట్ర ప్రదేశ్ అయితే అలాగే బాగలేకపోయినా ఈ ప్రతి నెల ఏదైతే ఉందో 1వ తేదీన జీతాలు ఇస్తూ పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని అన్నారు. అలాగే ఎవరైతే ఇప్పుడు రైతు సోదరులు అయితే 1000 కళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారో మీ అందరికైతే ప్రభుత్వం అయితే శ్రీకారం అయితే చుట్టిందన్నమాట. ఎట్టకేలకు మనకు ఈ రోజు నుంచి అంటే ఈరోజు సోమవారం మనకి ఈ రోజు నుంచి రైతు భరోసా నిధులకు సంబంధించి అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. స్కీమ్ మీద చూసుకోవచ్చు. రైతు భరోసా డబ్బులకు సంబంధించి అసలు అఫీషియల్గా ఏదైతే ఉందో నిధులు అనేది అయితే మనకు నవంబర్ చివరి తేదీలో ఏదైతే ఉందో ఈ నెల చివరి తేదీలోపు అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇచ్చిన మాటకే మనకి ఏదైతే ఉందో రైతు భరోసాపై అయితే మంత్రివర్గ ఉపసంఘం అయితే నివేదికనైతే రానే వచ్చిందన్నమాట. ఈ నివేదికలో ఏమన్నదంటే మనకు ఈ నెల ఒక్కసారి ఈ వారంలో చూసుకున్నట్టయితే 1000 కోట్లనైతే మనకి ఏదైతే ఉందో 1500 కోట్లు అయితే రైతుల ఖాతాలోనైతే డబ్బులు అయితే రోజుల వారీగానైతే నిధులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఎకరాకు 7500 రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే రైతుల అకౌంట్లోనైతే జమ చేయనుందన్నమాట. ఇది ఏదైతే ఉందో మీ ఫోన్లోనైతే మెసేజెస్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఈరోజు చూసుకున్నట్టయితే 1 నుంచి 5 ఎకరాల వాళ్ళకి ఎవరైతే పొలం సాగు చేస్తున్న ప్రతి ఒక్క రైతుకి ఈరోజు అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఈరోజు పడకపోయినా రేపు ఎల్లుండి ఈ ఏదైతే ఉందో ఈ వారంలోనైతే మీ అందరి అకౌంట్లోనైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ప్రతిష్ఠాత్మక తీసుకుందనైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారు అయితే అన్నారు. ఎటువంటి ఆబోతాలకు తావు లేకుండా పక్కాగా రైతుల ఖాతాలో పంట పెట్టుబడి సాయం అందిస్తామని అయితే చెప్పారు. ఇప్పటికే ఈ పథకం అమలు కోసం మంత్రివర్గ ఉపసంఘం అయితే ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇప్పుడు ఏదైతే ఉందో వీలైనంత త్వరలో రైతుల ఖాతాలో పెట్టుబడి సాయం అయితే డబ్బులు అయితే జమ చేస్తామని అన్నారు. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ఏదైతే తమ అధికారంలోకి వచ్చిన 11 నెలల కాలంలోనే ఎన్నికల హామీలను ఒక్కొక్కటి అయితే మెల్లిగానైతే నెరవేర్చేద్దామని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. రైతులైతే ఎంతో ఆసక్తిగానైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇదిగో రైతు భరోసా అదిగో రైతు భరోసా అంటే రైతులకైతే ఏదైతే ఉందో మనకైతే ఏదైతే ఉందో ఇది ఈ సంగతి అన్నమాట. ఈ 2-3 రోజులలో వచ్చేసి 10 ఎకరాల వారికి కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. రైతు భరోసా ఎకరాకు 15,000 త్వరలోనే అన్నదాత ఖాతాలోకి డబ్బులు మంత్రి తుమ్మలనైతే కీలక అప్డేట్ అంటే అయితే మనకి ఏదైతే ఉందో ప్రెస్ నోట్ ద్వారా అయితే రిలీజ్ అయితే చేయడం జరిగిందన్నమాట. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.